ఎస్పెషల్లీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంతకాలం తర్వాత డోసేజ్ పెరుగుతూ టాబ్లెట్ పెరుగుతూ పోతుంది, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతుంటాయి, కిడ్నీకి ఓవర్లోడ్ అవుతుంది, కిడ్నీ చాలా ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. మనం కప్పింగ్ విధానం ద్వారా ఒకవేళ డయాబెటిక్ వచ్చున్నా, జనమని ఏమంటారు డయాబెటిక్ వచ్చింది, షుగర్ వచ్చింది కాబట్టి మనం కప్పింగ్ చేయించకూడదు, దాంట్లో కట్స్ కొడతారు అనేది ఒక భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది. బట్ ఒక విధంగా 100% చెప్పాలంటే డయాబెటిక్ బెస్ట్ ట్రీట్మెంట్ కప్పింగ్. ఎందుకంటే ఒక టాబ్లెట్ వేయడం ద్వారా ఏదైతే డయాబెటిక్ కంట్రోల్ త్వరగా కాదో దాన్ని మనం కప్పింగ్ సెషన్ ద్వారా త్వరగా దాన్ని రిమూవ్ చేస్తాం. కాబట్టి బ్లడ్ యొక్క ఇంప్యూరిటీస్ తీస్తాం, టాక్సిన్ తీస్తాం, గ్లూకోజ్ కూడా బ్లడ్ లో ఎన్నో గ్లూకోజ్ శరీరం నుంచి తీస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. డయాబెటిక్ కండిషన్ లో ఆర్గాన్ని సేవ్ చేయాలి, కిడ్నీని సేవ్ చేయాలి, హార్ట్ ని సేవ్ చేయాలి, లివర్ సేవ్ చేయాలి, అన్ని ఆర్గాన్స్ సేవ్ చేయాలంటే కప్పింగ్ చేయించుకోవాలి. కప్పింగ్ చేయించుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి, ప్రికాషనరీ తీసుకోవాలి, ఏదైతే ప్రికాషన్ తీసుకోవాలో, లేదా డైట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయితే ఒక లైఫ్ స్టైల్ ని, హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కప్పింగ్ అనేది డయాబెటిక్ సంబంధించిన ఇష్యూస్ లో, కొలెస్ట్రాల్ సంబంధించిన ఇష్యూస్ లో బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు.